Hello everyone, welcome to our channel. I'm Vinod Kumar, Faculty of English. In this video, I'm going to explain one of the very important SBI PO, para-jumble or sentence rearrangement part. So stay with me till the end of the video. Do not skip in between so that you will get an idea how these questions are being raised in exams, how we will have to deal with. మనం ఎలా చేయాలి, ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఇదంతా కూడా ప్రీవియస్ ఎస్బీఐ పీఓ 2023 పేపర్ నుంచి తీసిందండి. ఓకేనా. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఆర్ పారాజంబుల్, ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్ఫర్మేషన్ అబౌట్ పారాజంబుల్. ఓకే, సో పారాజంబుల్ ఆల్సో కాల్డ్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. అసలు పారాజంబుల్ అనేది, ఓకేనా, పారాజంబుల్ ఏంటనంటే మనకి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఓకేనా. సో జనరల్గా ఒక 6 or 5 సెంటెన్సెస్ ఇస్తాడు, బట్ ఇవి సీక్వెన్స్గా ఉండవు. ఓకేనా. సో సీక్వెన్స్ అనేది ఇందులో ఉండదు. మనం వాటిని సీక్వెన్స్లోకి తీసుకొని రావాలి, అంటే కోహరెంట్ మీనింగ్ వచ్చేటట్టుగా చేయాలి. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హీ బాట్ వెజిటేబుల్స్ అని నేను ఇక్కడ అన్నాను. ఓకేనా, హీ బాట్ వెజిటేబుల్స్. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హీ వెంట్ టు ద మార్కెట్. ఓకేనా, టు ద మార్కెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి ఉంది. ఇప్పుడు ఏది ఫస్ట్ వస్తుంది ఇందులో? అతను మార్కెట్ వెళ్ళిన తర్వాతనే కదా జనరల్గా అయితే వెజిటేబుల్ తీసుకునేది. కాబట్టి ఏంటి, బిఏ. ఇది కరెక్ట్ సీక్వెన్స్. ఓకే. సో ఇప్పుడు ఇది పారాజంబుల్ పార్ట్. అసలు పారాజంబుల్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అసలు ఎక్కడెక్కడ వస్తుంది ఇది అంటే చూడండి, పారాజంబుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా. సో ఫ్రమ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్సో ఫ్రమ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, డెఫినెట్గా ఇక్కడ నుంచి వస్తుంది. ప్రిలిమ్స్లో అయితే జనరల్గా 5 మార్క్స్ వస్తాయండి. ఓకేనా. మెయిన్స్లో అయితే 5 to 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. 5 అయితే మినిమం. ఓకేనా, 10 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మెయిన్స్లో మనకి 10 ఇచ్చినప్పుడు 2 సెట్స్ ఇస్తాడు. ఓకేనా, 2 సెట్స్ ప్రీవియస్లో మనం చూసాం ఆల్రెడీ. ఓకేనా. సో మెయిన్గా ఏంటనంటే మనకి అసలు పారాజంబుల్ ఏం టెస్ట్ చేస్తుందనంటే కాంప్రహెన్షన్ని టెస్ట్ చేస్తుంది, అంటే అండర్స్టాండింగ్ని టెస్ట్ చేస్తుంది. ఓకేనా. సో మెయిన్స్లో ఎక్కువగా అండర్స్టాండింగ్ టెస్ట్ చేసే సెట్సే ఇస్తాడు, అంటే రీడింగ్ కాంప్రిహెన్షన్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, పారాజంబుల్స్ కావచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, ఇవి ఎక్కువ వస్తాయి. ఓకేనా. సో ప్రిలిమ్స్లో కూడా వస్తాయి, కానీ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ తక్కువ ఉంటుంది. కాంప్రిహెన్షన్ని మెయిన్గా టెస్ట్ చేస్తుంది, కాబట్టి మెయిన్స్లో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ప్రిలిమ్స్లో కూడా డెఫినెట్గా మనకి 5 మార్క్స్ వస్తాయి, బట్ డిఫరెంట్గా ఇందులో క్వశ్చన్స్ రేజ్ చేసేవే ఉంటుంది. ఓకేనా. బట్ ఒకసారి నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఎస్బీఐ పీఓ ఇది 2023లో వచ్చింది. చూడండి, ఇక్కడ మనకి 6 సెంటెన్సెస్ ఉన్నాయి మనకి, బట్ ప్రాపర్ సీక్వెన్స్లో లేవు. మనం వాటిని ప్రాపర్ సీక్వెన్స్లోకి తీసుకొని రావాలి. ఓకేనా, అంటే 6 సెంటెన్సెస్. ఇందులో ఏది ఫస్ట్ అనేది మనకి ఇప్పుడు మ్యాటర్. ఏ అనేది ఉంది కదా, ఏది ఫస్ట్ అనేది ఇప్పుడు మనకి మ్యాటర్ ఇందులో. సో చూడండి ఏం చెప్పాడు అసలు ఇందులో. మోర్ ఓవర్ అంటే అంతేకాకుండా. ఓకేనా, అంతేకాకుండా అంటే ఏదో ముందు చెప్పినాకనే కదా. ఓకేనా, అంతేకాకుండా అనేది. ఓకేనా, ఫస్ట్ ఒకసారి చదువు. ఇన్ టుడేస్ వరల్డ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్టెండ్స్ ఫార్ బియాండ్ పర్సనల్ కనెక్షన్స్, షేపింగ్ పబ్లిక్ ఒపీనియన్, డ్రైవింగ్ సొసైటల్ చేంజ్. ఓకే, అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏ విధంగా స్ప్రెడ్ అయింది అనేది చెప్తున్నాడు. ఇది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఎందుకంటే మోర్ ఓవర్ అంతేకాకుండా, ఏదో చెప్పిన తర్వాత మనం అంతేకాకుండా అంటాం. ఓకే, సో ఇది కాదు. దీస్ ప్లాట్ఫామ్స్ అన్నాడు. ఇది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? ఉండదు. దీస్ ప్లాట్ఫామ్స్ అన్నాడు. దీస్ ప్లాట్ఫామ్స్ అంటే ఏ ప్లాట్ఫామ్స్ చెప్పిన తర్వాత దీస్ ప్లాట్ఫామ్స్ అనాలి, కాబట్టి ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ లేదు. హవెవర్ అయినప్పటికీ, హవెవర్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ మెంటల్ హెల్త్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, హవెవర్ అయినప్పటికీ, ఏదో ముందు చెప్పిన తర్వాతనే కదా అయినప్పటికీ అనేది. ఓకేనా. సో అతను ప్రజెంట్ అయ్యాడు, కానీ అయినప్పటికీ, అతను ప్రజెంట్ అయ్యాడని చెప్పిన తర్వాత మనం అయినప్పటికీ అన్నాడు. ఓకే, సో ఇక్కడ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ మెంటల్ హెల్త్, ప్రైవసీ కన్సర్న్స్. ఓకేనా, ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ప్లాట్ఫామ్స్. ఓకేనా, ఏంటండి ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా యూజ్ అవుతాయో చెప్పాడు. ఈ సోషల్ మీడియా అనేది ఎలా స్ప్రెడ్ అయింది అనేది ఇక్కడ చెప్పాడు. ఓకేనా. సో ఇక్కడ సి అనేది కూడా ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ లేదు. చూడండి, ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ హ్యావ్ బికమ్ ఇంటిగ్రల్, ఇన్సపరబుల్. ఓకేనా, అంటే వేరు చేయడానికి వీలు లేని,
ఓకేనా, ఇన్సెపరబుల్ పార్ట్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్. ఓకేనా. సో ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు చూడండి, దీస్ ప్లాట్ఫామ్స్ అన్నాడు కదా, అవే ఇవి ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకేనా, అంటే డెఫినెట్గా మనకు డి చెప్పిన తర్వాత బి రావాలి, ఇది ఒక పేరిగా. ఓకేనా. సో ఇక్కడ ఏంటి ప్లాట్ఫామ్స్ అన్నాడు, దీస్ ప్లాట్ఫామ్స్ అనేటివి బిలో ఉంది. అవి ఏం చెప్తున్నాయి? సోషల్ మీడియా. ఓకేనా, ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ ఇక్కడ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ హ్యావ్ బికమ్ ఇంటిగ్రల్ పార్ట్, వెరీ ఎసెన్షియల్ పార్ట్స్ అన్నట్టు. అంటే విడదీయరాని పార్ట్స్ అయిపోయాయి డైలీ లైఫ్లో అని చెప్తున్నాడు. ఓకేనా. సో డి తర్వాత బి అనేది కంపల్సరీ రావాలి. చూడండి, ఇట్స్ ఎసెన్షియల్ ఫర్ యూజర్స్ టు బీ మైండ్ఫుల్, టు బీ కేర్ఫుల్. ఓకేనా, అంటే యూజర్లకి ఓకేనా చాలా ఇంపార్టెంట్ అట. ఏది ఇంపార్టెంట్? చాలా కేర్ఫుల్గా ఉండడం. ఎందుకు కేర్ఫుల్ ఉండాలి అని అంటున్నాడు అని అంటే, ఏదో ప్రాబ్లం ఉంటేనే కదా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా, అంటే దానివల్ల ఏదో ప్రాబ్లం ఉంటేనే కేర్ఫుల్గా ఉండాలి అని అంటున్నాడు. ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం చెప్పిన తర్వాత కదా మనం అది కేర్ఫుల్గా ఉండాలనేది. ఎందుకు ప్రాబ్లమే లేనప్పుడు కేర్ఫుల్గా ఉండడం ఎందుకు? ప్రాబ్లం ఉంటేనే కదా. కాబట్టి డెఫినెట్గా ఇది ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ప్రాబ్లం చెప్పిన తర్వాత. ఓకేనా, ప్రాబ్లం చెప్పిన తర్వాత చూడండి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ మనకి ఒకసారి చూస్తే హవెవర్ మెంటల్ హెల్త్. ఓకేనా, హవెవర్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ మెంటల్ హెల్త్, ప్రైవసీ కన్సర్న్స్ ఆర్ గ్రోయింగ్ ఇష్యూస్. ఇవి ప్రాబ్లమ్స్. ఓకేనా, ఇవి ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు డెఫినెట్గా మనం ఏం చేయాలి? ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు. ఓకేనా, సో ఇక్కడ హవెవర్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ మెంటల్ హెల్త్, ప్రైవసీ గుడ్స్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు బీ మైండ్ఫుల్. అంటే ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాత కదా మనకి ఇక్కడ మైండ్ఫుల్ అనేది. సో డెఫినెట్గా ఏంటండి, సి తర్వాత ఏ. ఓకేనా, సి తర్వాత ఏం రావాలి? ఈ. ఇదొక పేరు. ఓకేనా, అంటే ఇవి రెండు పేరుగా వస్తాయి. అంటే ఫస్ట్ అని కాదు ఇక్కడ. ఓకేనా, ఇవి సి తర్వాత ఈ రావాలి, ఈ తర్వాత సి రాదిగా. ఓకేనా, సో నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సోషల్ మీడియా హ్యాస్ రెవల్యూషనైజ్డ్ ద వే వీ కనెక్ట్, వీ కమ్యూనికేట్ ఇన్ డిజిటల్ ఏజ్. ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఈ మొత్తం కూడా సోషల్ మీడియా గురించి ఉంది. ఓకేనా, సోషల్ మీడియా ఏం చేసింది? విప్లవం తీసుకొచ్చింది. ఎందులో? మనం కనెక్ట్ అయ్యే విధానంలో, మనం కమ్యూనికేట్ అయ్యే విధానంలో. ఈ మొత్తానికి సోషల్ మీడియానే కదా ఇక్కడ చెప్పింది. కాబట్టి డెఫినెట్గా ఏంటండి, ఎఫ్ అనేది ఫస్ట్ వన్ అవుతుంది. ఓకేనా, ఎఫ్ అనేది ఫస్ట్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ ఏంటో చూడాలి. డి కనుక సెకండ్ వన్ అయితే బి ఇమీడియట్గా వస్తుంది. సి కనుక సెకండ్ వన్ అయితే ఈ ఇమీడియట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ ఏం చెప్పాడు? మోరోవర్ టుడేస్ వరల్డ్లో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా చాలా ఎక్కువ అయిపోయింది. ఓకేనా, ఎక్కువ అయిపోయిందని చెప్పాడు. మరి ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిందని చెప్తున్నాడు. ఓకేనా, బట్ ఇక్కడ ఏముందండి? ప్లాట్ఫామ్స్ లైక్. ఓకేనా, ఇప్పుడు మోర్ ఓవర్ అంటే ఏదో ఒకటి చెప్పిన తర్వాతనే కదా, జస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఓకేనా, సో చూడండి, ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ హ్యావ్ బికమ్ ఇంటిగ్రల్ పార్ట్స్. ఇప్పుడు రెవల్యూషనైజ్డ్ అని అనేది ఎసెన్షియల్ పార్ట్ అయిపోయాయి మనకి లైఫ్లో అని చెప్తున్నాడు. ఓకేనా, సో డెఫినెట్గా ఏంటండి, డి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, డి వచ్చిందంటే ఏం రావాలి? బి రావాలి. కానీ ఇంకొకటి ఏముంది? ఏ. మోర్ ఓవర్ ఇన్ టుడేస్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్టెండ్స్ ఫార్ బియాండ్ పర్సనల్ కనెక్షన్స్. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చెప్పాడు? సోషల్ మీడియా ఇంపార్టెంట్ పార్ట్ అయిన తర్వాత. ఓకేనా, ఇంపార్టెంట్ పార్ట్ అంటే సో డెఫినెట్గా ఏం రావాలి? ఇక్కడ డి రావాలి. ఓకేనా, సో తర్వాత ఏం రావాలి? బి రావాలి ఇమీడియట్గా. ఎందుకు ఎందుకు రాదు అని అంటే చూడండి, ఇక్కడ మనకి సోషల్ మీడియా రెవల్యూషనైజ్ అని ఇచ్చాడు. తర్వాత ఏంటి? ఆ సోషల్ మీడియా యొక్క ప్లాట్ఫామ్స్ ఎలా అయిపోయాయి మన లైఫ్లో? ఇంటిగ్రల్ పార్ట్స్ అయిపోయాయి. అంటే దీని యొక్క కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. ఇది వచ్చిన తర్వాత బి రావాలి. ఓకేనా, సో నెక్స్ట్ కనుక చూస్తే ఏ వచ్చే ఛాన్స్ ఉందా? ఓకేనా, ఏ వచ్చే ఛాన్స్. ఇప్పుడు సి వచ్చిందంటే ఈ రావాలి. సి వస్తుందా? ఏ వస్తుందో చూడాలి. సిలో ఏముంది? హవెవర్ ది ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ మెంటల్ హెల్త్. ఇది ప్రాబ్లం స్టార్ట్ అయింది ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, బి. దీస్ ప్లాట్ఫామ్స్ ఎనేబుల్ యూజర్స్ టు షేర్ దేర్ థాట్స్, ఫొటోస్, ఎక్స్పీరియన్సెస్ విత్ గ్లోబల్ ఆడియన్స్. ఓకేనా, సో ఈ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తాయి? సోషల్ మీడియాలో. ఓకేనా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ థాట్స్, ఫొటోస్ షేర్ చేసుకోవడానికి. ఓకేనా, అంతే కదా. ఇక్కడ ఏలో చూడండి, మోర్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా ఎక్స్టెండ్స్ ఫార్ బియాండ్ పర్సనల్ కనెక్షన్స్. ఇప్పుడు ఫొటోసు, వీడియోస్ పర్సనల్ కనెక్షనే కదా. ఇక్కడ ఏమంటున్నానంటే ఫార్ బియాండ్ పర్సనల్ కనెక్షన్ అంటున్నా. అంటే దీనికి ఎక్స్టెండ్ అయింది ఇప్పుడు లైన్. సో డెఫినెట్గా ఇక్కడ రావాల్సింది ఏనే రావాలి. ఎందుకనంటే ఇప్పుడు సిలో ప్రాబ్లమ్స్ చెప్పాడు, ఇంకా ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ కాలేదు. సో లాస్ట్కి ఏమొచ్చింది? ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఏంటండి? ఇట్ ఈస్ ఇక్కడ హవెవర్ ఇంపాక్ట్.
ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది కానీ ఇంపాక్ట్ ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. హవెవర్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఆన్ మెంటల్ హెల్త్, ప్రైవసీ కన్సర్న్స్ ఆర్ గ్రోయింగ్ ఇష్యూస్. ఓకేనా. సో ఇక్కడ ఏం చెప్పాడు లాస్ట్కి, డెఫినెట్గా కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నారు. సో ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. నేను పాటుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో ఇది ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. ఓకేనా. సో ఇక్కడ మనకు ఏది ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పర్ఫెక్ట్లీ అండి. ఓకేనా. సో నేను పాటుగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. సో మనకి ఇంట్రడక్షన్ ఎక్కడ ఉంది, ఎఫ్లో ఉంది. ఇంట్రడక్షన్ యొక్క ఇక్కడ కంటిన్యూషన్ డీలో ఉంది. ఎందుకనంటే ఆ ప్లాట్ఫామ్స్ ఇంటిగ్రల్ పార్ట్ అయ్యాయి. ఓకేనా. ఇంటిగ్రల్ పార్ట్ ఇక్కడ ఎలా రెవల్యూషన్ అయిందో చెప్తున్నాడు. ఓకేనా. సో ఫస్ట్ వన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ థర్డ్ వన్ అన్నాడు. ఓకేనా. థర్డ్ వన్ ఏంటండి, బి. ఓకేనా. సో మనకి బి అనేది ఎక్కడ ఉంది చూడండి. ఓకేనా. సో బి ఎక్కడ ఉంది, ఇగో బి అంటే సి అనేది ఆన్సర్ మనకి. ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ వన్ అన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ వన్, ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, ఎఫ్. ఓకే. ఫస్ట్ వన్ ఎఫ్ అనేది ఎక్కడ ఉంది, ఇగో బిలో ఉంది ఆన్సర్. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫిఫ్త్ వన్ అన్నాడు. ఓకేనా. ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ ఏంటండి, సి. ఫిఫ్త్ వన్ ఏంటి, సి. ఓకే. సో సి ఎక్కడ ఉంది, ఇక్కడ సి ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఏ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెకండ్ వన్. ఓకేనా. సెకండ్ వన్ ఏంటి, సెకండ్ వన్ డి. ఓకే. సో డి. సో డి అనేది ఎక్కడ ఉంది మనకి, డి ఇక్కడ ఉంది సిలో. ఓకేనా. ఇలా 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ నేను 4 క్వశ్చన్సే ఇచ్చాను కానీ 5 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. 5 క్వశ్చన్స్కి మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండి. సో 5 మార్క్స్ వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఇనీషియల్గా దీనిపైన గ్రిప్ రాదు, కొంచెం డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఓకేనా. కాంప్రిహెన్షన్ రోజు పేపర్ చదవాలి. ఓకేనా. అండర్స్టాండింగ్, మనకు వొకాబులరీ ఆల్సో ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. గ్రామర్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకేనా. సో కాంప్రిహెన్షన్, అండర్స్టాండింగ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్, ఓకే, ఐ విల్ డెఫినెట్లీ, యూ మే ఆస్క్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో, ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్. ఇంకొక క్వశ్చన్ ఉంది చూడండి, ఇది వర్డ్ బేస్డ్ క్వశ్చన్. ఇది కూడా SBI PO 2023లో వచ్చింది. వర్డ్ బేస్డ్ క్వశ్చన్ చూడండి. స్టేట్ అని అంటే మనం ఒక ఏరియా అని కూడా చెప్తాం. ఇక్కడ అది నౌన్ అవుతుంది. స్టేట్ అంటే చెప్పడం కూడా, ఐఎమ్ అనేబుల్ టు స్టేట్ మై, ఓకేనా. సో మై ఒపీనియన్. స్టేట్ అంటే టు సే అని కూడా అవుతుంది, టు ఎక్స్ప్రెస్. ఓకేనా. సో హీ స్టేటెడ్. ఓకేనా. హీ స్టేటెడ్ అంటే ఈ సెయిడ్ అని మీనింగ్. ఓకేనా. మరి స్టేట్ అనేది, ఓకేనా, ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేస్తాడు ఇక్కడ చూడండి. ఏ వర్డ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ has been used. Identify the statements where the word has been used contextually, grammatically correct. ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేశాడో అది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి. ద విట్నెస్ అంటే సాక్షులు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సాక్షులు అని అంటారు కదా, అది. ద విట్నెస్ వాజ్ ఆస్క్డ్ టు స్టేట్. టు స్టేట్ అంటే టు సే. ఓకేనా. టు సే ద ఈవెంట్స్. ఓకేనా. లీడింగ్ అప్ టు ద మర్డర్కి లీడ్ చేసిన, ఓకేనా, ఏవేవైతే రీజన్స్, కారణాలు, ఈవెంట్స్ ఉన్నాయో వాటిని చెప్పమని అడగబడ్డాడు అతను. వేరే వాళ్ళు అతను అడిగారు, అంటే పోలీస్ వాళ్ళు కావచ్చు. ఓకేనా. సో టు స్టేట్ చెప్పమని, ఇది కరెక్టే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు స్టేట్. ఇక్కడ వరకు ఓకే. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు స్టేట్, టు సే. బట్ ఇక్కడ ది ఆన్సర్ టు ద మ్యాథ్ ప్రాబ్లం, ఇక్కడ వరకు ఓకే. ఆన్ ద బోర్డ్. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, మ్యాథ్స్ ప్రాబ్లంకు బోర్డు పైన ఆన్సర్ చెప్పమన్నాడట. ఓకేనా. సే అంటే చెప్పడం జస్ట్, కానీ బోర్డు పైన ఇవ్వమన్నాడు. బోర్డు పైన చెప్తామా, బోర్డు పైన రాస్తాం, టు రైట్ అని రావాలి. ఓకేనా. టు రైట్ అని రావాలి. సో ఇక్కడ ఇది వర్డ్ సెట్ కాదు. ద మ్యూజిషియన్ అటెంప్టెడ్ టు స్టేట్ హిజ్ గిటార్ని స్టేట్ చేయడం, చెప్పడం, ఇది ఇక్కడ ప్రాపర్గా లేదు. ట్యూన్, ఓకేనా, అంటే మార్చడం అని రావాలి, ట్యూన్. ఓకేనా. బట్ ఇక్కడ కాదు. సో ఏంటండి, ఓన్లీ సింగిల్ ఫస్ట్లోనే కరెక్ట్గా యూజ్ చేశారు. ఓన్లీ వన్, ఏ అనేది ఆన్సర్. I hope you have understood everything perfectly అండి. If you have any doubts అండి with regard to these questions, you may ask them in the comment section below. I will try to answer them. If you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends who are preparing for competitive exams. Okay, thank you.